దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 583వ పాట అందరము కలిసి పాడుకుంటూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరచుకుందాం. परदेसी वो परदेसी परदेसी वो परदेसी ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా, అన్నదమ్ములు నీకై కలవరించిన అలమటించిన, బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తం ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము.
ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా న్యాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా ఎంతటి శాస్త్రవేత్తవైనా ఇష్టువైనా యతిష్టువైనా మార్కిష్టువైనా కోపిష్టువైనా ఏనాటికైనా ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏ నాటికైనా యేసయ్యను చేరు. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రెండవ శనివారము రోజున జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీ సమాజ కూటానికి దేవుని ఆత్మచేత నడిపించబడిన వాక్య ప్రేమికులందరికీ, సత్య ప్రేమికులందరికీ, నేర్చుకోవాలనే తపన కలిగిన యేసునాథుని శిష్యులందరికీ, శిష్యురాండ్రందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. దేవుడు మీ ప్రతి ఒక్కరిని
సంపూర్ణమైన ఆశీర్వాదముతో మీ ఇండ్లకు పంపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుని వేడుకుంటున్నాను. దేవుడు నమ్మదగినవాడు, సత్యవంతుడు. ఆయన తప్పకుండా మీ ప్రతి ఒక్కరిని ఆఖరున నన్ను కూడా ఆశీర్వదిస్తాడని ప్రగాఢంగా నమ్మి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు దైవాత్మ సహాయము కొరకు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి పరిశుద్ధుడైన దేవుని సహాయమును అడిగి పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు. మరొక సమాజ కూటాన్ని మేమందరము మీ సన్నిధిలో కనబడుటకు మాకిచ్చిన అద్భుతమైన మీ గొప్ప కృప కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో చదువబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి అత్యంత మహిమతో దిగివచ్చి మా అందరి మనోనేత్రములను మీరే వెలిగించి మీ దర్శన భాగ్యము మాకందరికీ కలిగించి ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో, అపాయకరమైన ఈ కాలములో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఈ రోజులలో, ఏ నిమిషానికి ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి ఈ దినములలో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఎప్పుడు ఏ దుర్వార్త వినవలసి వస్తుందో తెలియనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మేము నడుచుకొనవలసిన మార్గమును, మేము వెళ్ళవలసిన త్రోవను, మేము అవలంబించవలసిన వైఖరిని స్పష్టముగా మీరే మాకు చూపించుమని, బయలుపరచుమని, తెలియపరచుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దేవుడా, మా నేరములు, మా అపరాధములు, మా దోషములు, మా పాపములు, మా అజ్ఞాన కృతములు, మా అతిక్రమములు, మా అక్రమములు, మా ద్వారా జరిగిన సకల దుష్కర్మ కార్యములన్నిటినీ దయతో క్షమించి మన్నించి కలవరిగిరి కొండల్లో కరకు కొయ్యపైన వ్రేలాడి యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తము చేత మమ్ములందరినీ బాగుగా కడిగి పునీతపరచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరచి, పరిశుద్ధాత్ముడా బహుబలముగా మా అందరి మీదికి మీరే దిగివచ్చి మమ్మల్ని మీ స్వాధీనంలోకి, మీ ఆధీనంలోకి తీసుకొని మాకందరికీ చక్కని ఏకాగ్రతను మీరే ప్రసాదించి రికార్డ్ అవుతున్నటువంటి ఈ ఉపదేశం వినబోతున్న వారితోనూ, యూట్యూబ్ లైవ్లో వీక్షించబోతున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడి
మేము నడుచుకొనవలసిన మార్గము స్పష్టముగా మాకు మీరే చూపించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకత్యంత ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తున్నటువంటి ఉపదేశము, సందేశము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలి. మన జీవితాలకు, మన బ్రతుకులకు బాగా అన్వయించుకొని మన జీవిత యాత్రను మనము ముందుకు కొనసాగించుకోవాలి. అందరూ శ్రద్ధతో ఆలకించండి, జాగ్రత్తగా వినండి. మరలా నేను చెబుతున్నాను, దయచేసి అందరూ శ్రద్ధ పెట్టి ఆలకించండి. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం మనకు చేస్తున్న ఉపదేశము, సందేశము చాలా జాగ్రత్తగా నేర్చుకొని హృదయములో చేర్చుకొని మన జీవితాలకు, మన బ్రతుకులకు బాగా అన్వయించుకొని ఆధ్యాత్మిక యాత్రలో, మన జీవిత యాత్రలో మనము ముందుకు కొనసాగాలి. పరిశుద్ధ గ్రంథం ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో చేస్తున్న ఉపదేశం ఏంటి? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో, భయంకరమైనటువంటి ఈ చెడ్డ దినములలో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఎటువంటి వైఖరి మనము కలిగి ఉండాలి, ఏ విధంగా మనము భక్తి సాధన చేయాలి, ఏ విధంగా మనం దేవుడు నిర్ణయించిన గమ్యస్థానానికి చేరుకోవాలి, మన లక్ష్యం ఏంటి, మన గురేమిటి, మన గమ్యస్థానం ఏంటి, ఇవన్నీ ప్రతిరోజు కూడా బాగా గుర్తుపెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని ఆధ్యాత్మిక జీవితంలో మనము కొనసాగాలి. భక్తి జీవితం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. భక్తి జీవితం అంటే ఏదో టైంపాస్ కార్యక్రమం కాదు. భక్తి జీవితం అంటే ఏదో అనాలోచితమైనటువంటి పరిస్థితి కాదు. భక్తి జీవితం అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనము చేరుకోవడం. పాపులుగా ఉన్నటువంటి మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడే ఉన్నతమైనటువంటి పరిస్థితి. క్రైస్తవ జీవితం అంటే, భక్తి జీవితం అంటే ఏదో అల్లటప్ప కార్యక్రమం కాదు, ఆషామాషి వ్యవహారము కాదు. పాపులమైనటువంటి మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడుట, ఇది మన లక్ష్యం, ఇది మన గురి, ఇది మన గమ్యస్థానం. ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, వాక్యాన్ని ధ్యానించినా, లేఖనాలను పరిశోధించినా, సమాజముగా కూడుకున్నా, ప్రేమించినా, క్షమించినా, దయ చూపించినా, సహాయము చేసినా, ఇవన్నీ దేని కొరకు? మనకంటూ ఒక గురి ఉంది, మనకంటూ ఒక లక్ష్యం ఉంది, మనకంటూ ఒక గమ్యస్థానం ఉంది. అదేంటి? బైబిల్ చెబుతున్న ఉపదేశం ఏంటి, సందేశం ఏంటి?
పాపులమైన మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట మనం నిలబడడమే మన గురి, మన లక్ష్యం, మన గమ్యస్థానం. దీని కొరకే చేయాలి ఏది చేసినా. ప్రభునందు ప్రియులారా, మోకరించి ప్రార్థన చేసిన, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివిన, వాక్యాన్ని ధ్యానించిన, లేఖనాలను పరిశోధించిన, ఇలాంటి సమాజ కూటాలు మనము నిర్వహించుకోవడం, ఎవరికైనా సహాయము చేయడం, ఎవరినైనా క్షమించడం, ఎవరినైనా ప్రేమించడం, ఈ అన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనము చేరవలసిన గురి కొరకు, మనము చేరవలసిన గమ్యస్థానము కొరకు, మనము ఛేదించవలసిన లక్ష్యము కొరకు. మొదట మనమందరము పాపులమైన మనలను దేవుడు పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడడం. ఇక నువ్వు ఏది చేసినా దీని కొరకే చేయాలి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. సాధకము అనేది చాలా ప్రాముఖ్యము. సాధన అంటారు దాన్ని. సాధన అన్నా ఒకటే, సాధకము అన్నా ఒకటే. ప్రభునందు ప్రియులారా, పర్యాయ పదం చెప్పుకోవాలంటే ప్రయత్నం. అర్థమైందా? ఏది తనంతట తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి. దేవభక్తి సాధన, దేవభక్తి సాధకము అంటే అర్థం ఏంటో మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఏది తనంతట తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి. అనగననగ రాగ మతిశయిల్లుచూ నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము యొక్క అర్థం ఏంటి? పాడగా పాడగా మన రాగం మరింత బాగవుతుంది, తినగా తినగా వేపాకు మనకు తీయనవుతుంది. అలాగే సాధకము చేయడము ద్వారా, సాధన చేయడము ద్వారా, ప్రయత్నము చేయడము ద్వారా అనుకున్నది మనము సాధించగలుగుతాము. ఇది వేమన పద్యము యొక్క అర్థము. పాడగా పాడగా మన రాగం మరింత బాగవుతుంది, తినగా తినగా వేపాకు కొన్ని మాసాలకు మనకు తీయనవుతుంది. అలాగే సాధన చేయగలిగితే, సాధకము చేయగలిగితే, శక్తి లోపము లేకుండా ప్రయత్నము చేయగలిగితే భూమి మీద మనం అనుకున్న పని తప్పకుండా సాధించగలుగుతాం. ఆ మాట బైబిల్ చెబుతుంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి
దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. పాపులమైన మనలను దేవుడు తాను కార్చిన శిలువ రక్తము చేత విమోచించి పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరచబడిన మనం ప్రతిరోజు సాధన చేస్తూ, సాధకము చేస్తూ, ప్రయత్నము చేస్తూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్న తర్వాత అలాగే సాధన చేస్తూ, సాధకము చేస్తూ, శక్తిలోపము లేకుండా ప్రయత్నము చేస్తూ సంపూర్ణులము కావాలి. సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. ఇది మన జీవిత ధ్యేయం, ఇది మన గురి, ఇది మన లక్ష్యం, ఇది మన గమ్యస్థానం. గనుక మనము ఏది చేసినా దీని కొరకే చెయ్యాలి. ఆ మాటనే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అనవసరమైన విషయాలు నీకు అవసరము లేదు. ముసలమ్మ ముచ్చటలు నీకు అవసరము లేదు. టైంపాస్ వేషాలు నీకు అవసరము లేదు. ప్రతి క్షణము నీవు సాధన చేస్తుండాలి, సాధకము చేస్తూ ఉండాలి. శక్తిలోపము లేకుండా ప్రయత్నము చేస్తూ ఉండాలి. దేని కొరకు? సంపూర్ణ సిద్ధి పొందడము కొరకు. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో మనము మోకరించి ప్రార్థన చేసిన సంపూర్ణ సిద్ధి కొరకే ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చదవడము కూడా సంపూర్ణ సిద్ధి పొందడానికే చదవాలి. ప్రసంగాలు, ఉపదేశాలు మనం వినడము కూడా సంపూర్ణ సిద్ధి పొందడానికే వినాలి. మనం ఎవరినైనా క్షమించడము కూడా సంపూర్ణ సిద్ధి కొరకే. మనము ఎవరినైనా ప్రేమించడము కూడా సంపూర్ణ సిద్ధి కొరకే. మనము ఎవరికైనా సహాయము చేయడము కూడా సంపూర్ణ సిద్ధి కొరకే. సాటి మనిషిని గౌరవించి మాట్లాడడం కూడా సంపూర్ణ సిద్ధి కొరకే. మన ఎదుట ఉండిన మనుషుల్ని మనకంటే యోగ్యునిగా మనము ఎంచడము కూడా సంపూర్ణ సిద్ధి కొరకే. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మేలుకొనినా, ఇక తుమ్మినా తగ్గినా నీవు చేసే దేవభక్తి సాధన, నీ అల్టిమేట్ గోల్ నేను సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. ఇదొక్కటే నా జీవిత ధ్యేయం. మిగతావన్నీ ఏదో భూమి మీద బతికినంతకాలం ఏదో పని చేసుకుంటాను, కుటుంబాన్ని పోషించుకుంటాను. నా జీవితంలో, నా బ్రతుకులో ప్రధానమైన గోల్, ప్రధానమైన లక్ష్యము, ప్రధానమైన గురి, ప్రధానమైనటువంటి గమ్యం నేను సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. పాపినైన దేవుడు నన్ను కరుణించి పరిశుద్ధపరిచినాడు. దేవుని చేత పరిశుద్ధపరచబడిన నేను ప్రతిరోజు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాను. సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడుతాను. ఇదొక్కటే నాకు నా జీవితంలో ఉన్నటువంటి అంతిమ గోల్.
ఏకైక ఏకసూత్ర కార్యక్రమం. మిగతావన్నీ కూడా సెకండరీ. గనుక ఈ ఒక్క పాయింట్ మీద మనం దృష్టి పెట్టి ఇక ప్రార్థన చేసిన, బైబిల్ చదివిన, సమాజముగా కూడుకున్న, మానవ సమాజంలో మనుషులను క్షమించిన, ప్రేమించిన, వారిని హెచ్చించిన, వారిని గౌరవించిన, వారికి మనము సహాయము చేసిన, ఇవన్నీ దేని కొరకు చేయాలి? సంపూర్ణ సిద్ధి కొరకే చేయాలి. ఇది అత్యవసరమైనటువంటి ఉపదేశము, అత్యవసరమైనటువంటి సందేశం. 1 కొరింథీ పత్రిక మీరు చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మనకు అర్థమయ్యే తెలంగాణ భాషలో మనం చెప్పుకోవాలంటే, ఈ లోకముతో మనము కట్టెతో నీళ్లు ముట్టుకున్నట్టు ఉండాలి. దేవునితోనైతే పెవికిక్కు పెట్టి అతుక్కున్నట్టు ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము యొక్క సారాంశం చెప్తున్నా. లోకముతో మనము కట్టెతో నీళ్లు ముట్టుకున్నట్టు ఉండాలి. దేవునితోనైతే పెవికిక్కు పెట్టి అతుక్కున్నట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఈ లోకపు నటన గతించుచున్నది గనుక మనము లోకముతో కట్టెతో నీళ్లు ముట్టుకున్నట్టు ఉండాలి. దేవునితోనైతే పెవికిక్కు పెట్టి అతుక్కున్నట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము, శత్రుత్వము. అందుకే ఈ లోకాన్ని మనము ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించొద్దు. ప్రేమించడానికి లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అందుకే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకమన్నాడు దేవుడు. లోకముతో స్నేహము చేస్తే దేవునితో వైరమని బైబిల్ చెబుతుంది. లోకపు నటన గతించిపోతుందని బైబిల్ చెబుతుంది. పంచభూతములన్నీ మికటమైన వేంద్రముతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయని బైబిల్ చెబుతుంది. దేవుడు మనుషులను మంటికి మార్చే దేవుడని, నరులారా తిరిగి రండని పిలిచే దేవుడుగా 90వ కీర్తనలో మనకు కనబడుతున్నాడు. చూడండి, 90వ కీర్తన 90వ కీర్తన 3వ వచనం. 90వ కీర్తన 3. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులను మంటిలో కలిపేస్తున్నాడు. మనుషులను మంటిలో కలిపేస్తున్నాడు.
భూమి మీద ఉన్న నరులను మనుషులను దేవుడు తన యొద్దకు రమ్మని పిలిచేస్తున్నాడు. ఇది మనకు శాశ్వతమైన లోకము కాదు. ప్రభువునందు ప్రియులారా, మనము అసలు రేపటి గూర్చి ఆలోచించే పరిస్థితే లేదంటున్నాడు. సామెతలు 27 మొదటి వచనం, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ప్రభువునందు ప్రియులారా, రేపటి దినమును గూర్చి అతిశయపడొద్దన్నాడు. రేపు నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఇక నేను ఏదో పెద్ద కుర్చీ మీద కూర్చుంటా. ఈ ఆలోచనలు మనము చేసి మనము మురిసిపోవలసిన సీను లేదు, పరిస్థితి లేదు. రేపటిని గూర్చి, రేపటి దినమును గూర్చి మనం లెక్కలు వేసుకోవడానికి మనకు అవకాశం లేదు. అట్టి స్థితి మనకు లేదు. ప్రభువునందు ప్రియులారా, ఎందుకంటే రేపు ఏమి సంభవిస్తుందో అది తెలియదు. మరి రేపటి గురించి మనం ఆలోచన చేస్తాం. దేవుడేమో రేపు ఇలా జరుగుతుంది వీని పని అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, అందుకే ఏ దినమున ఏమి సంభవించునో అది మీకు తెలియదు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో అది మీకు తెలియదు కనుక రేపటి దినమును గూర్చి అతిశయపడొద్దు. మీరు నిన్నటి వారే అంటాడు. అంటే ఈ రోజుకు సంబంధించిన వాళ్ళు కాదు, మీరు నిన్నటి వారే. ప్రభువునందు ప్రియులారా, ఇవన్నీ బైబిల్లో మనకు తెలిసిన లేఖన భాగాలే, తెలిసిన వాక్య భాగాలే. దావీదు అంటాడు, నేను లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నానని మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. చూడండి, లోకులందరూ పోవలసిన మార్గం ఏంటి? సావు. లోకులందరూ పోవలసిన మార్గము సావు. మరి బైబిల్లో దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా. చూశారా ఇక్కడ? జాగ్రత్తగా వినండి, చంచల మనస్కులం కావద్దు. బైబిల్లో ఆ మాట ఉంది, మీరు చంచల మనస్కులు కావద్దు. మరి సంచల మనస్కులం కాదు స్వామి, మేము ద్విమనస్కులం అవుతామంటే కూడా ఒప్పుకోడు దేవుడు. చంచల మనస్కులు అంటే ఇక్కడ మైండ్ ఉంటుందా? ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇట్లా పక్కకు పోతే అట్లా పక్కకు, అట్లా ఇష్టం వచ్చినట్టు పోతుంది. అది సంచల. ద్విమనస్కులు అంటే రెండు, ఒకటి ఇటు ఉంటుంది, ఇంకోటి ఇటు పోతుంది, రెండు భాగాలు.
ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడు. చంచల మనస్కులు అంటే దేవునికి ఇష్టం లేదు. కనుక ఎలాగుండాలి? మనసు వాక్యం మీదనే నిమగ్నమై ఉండాలి. ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథం 38లో నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. నీవు మరణమవుచున్నావు అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు? బ్రతుకవు అన్నాడు. రెండు ఒకటేనా కాదా? చెప్పరు. ఒకటేనా కాదా? మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అట్లా? ఒకసారి చెప్తే అర్థం కాకపోతే అదే మాట ఇంకొకసారి చెప్పినట్టు. నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎవరికి చెప్పాడు ఈ మాట దేవుడు? హిజ్కియాకు? మనకైతే చెప్పలే. సంతోషం. ఆ దినములలో హిజ్కియాకు చెబుతున్నాడు దేవుడు, నీవు మరణమవుచున్నావు బ్రతుకవు నీ ఇల్లు. మరి ఈ దినములలో మనతో దేవుడు ఈ మాట చెబుతున్నాడా? చెబుతుండా? ఆ దినములలో హిజ్కియాకు ఏ మాట అయితే దేవుడు చెప్పినాడో ఈ దినములలో మనందరితో కూడా దేవుడు ఈ మాట చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి? యాకోబు రాసిన పత్రిక మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 కాదు, యాకోబు రాసిన పత్రిక 4 కదా, 4:13. యాకోబు రాసిన పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఈ మాట ఎవరితో చెప్పాడు? ఈ మాట మనందరితో చెబుతున్నాడు. ఆ దినములలో హిజ్కియాకు చెప్పిన మాట, నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనక నీళ్ళు నువ్వు చక్కబెట్టుకో. ఇక్కడ మీ జీవమే పాటిది, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. ఇప్పుడు కనబడుతున్నారు, ఇంకా కాసేపు అయినాక మీరు కనబడతారో కనబడరో. కాబట్టి మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ప్రతిరోజు కూడా భక్తి సాధన ఎలా చేయాలి చెప్పాలా? బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు భక్తి సాధన ఎట్లా చేయాలంటే, తెల్లవారి మనకు కళ్ళు తెరిచి సృహ రాగానే మనము ఈ యాకోబు రాసిన పత్రిక ఈ 4:14 గుర్తు చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాట, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు కదా. ఉదయాన మనకు మెలకు వచ్చి సృహ రాగానే మనం ఏమనుకోవాలంటే, ఈరోజే నాకు ఆఖరి రోజు అనుకోవాలి. జాగ్రత్తగా ఇది మీరు గుండెల మీద రాసుకోండి. మెలకువ రాగానే ఈరోజే నాకు ఆఖరి రోజు. ఆ మైండ్ నీకుంటే తప్పకుండా మోకరించి ప్రార్థన చేసుకుంటావు. ఎందుకంటే లాస్ట్ డే కదా, ఈరోజే నాకు ఆఖరి రోజు, మరి ఇల్లు చక్కబెట్టుకోవాలా లేదా? తప్పకుండా మోకరించి ప్రార్థన చేసుకుంటావు. ఆ మైండ్ లేకపోతే
ఈరోజు బాగా పనులు ఉన్నాయి, బిజీగా ఉన్నా, కాబట్టి రేపు చేసుకుంటా అని మనం అనుకుంటామా అనుకోమా? రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదని దేవుడు అంటున్నాడు కదా. మీరు కొంచెం సేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారని దేవుడే చెబుతున్నాడు కదా. మరి రేపు ప్రార్థన చేసుకుంటా, రేపు బైబిల్ చదువుకుంటా, రేపు వచ్చే ఆదివారం నేను ఆరాధనకు పోతా, ఇవన్నీ మంచి పనులేనా? ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి, లేక మనం ఏదైనా కాలేజీలో అడ్మిషన్ కావడానికి లాస్ట్ డేట్లు ఉంటాయా అన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తారు, కానీ లాస్ట్ రోజు మాత్రం ఎంత పొద్దుగాలంటే అంత పొద్దుగాల లేస్తారు, పోతారు, ఫామ్ నింపుతారు. మొత్తం ఆ లాస్ట్ డేట్ సాయంత్రం 5 వరకల్లా నింపియాలి, లేకపోతే రాదు. లాస్ట్ డేట్ నాడు అవన్నీ పనులు చక్కగా చేసుకుంటారా, చేసుకోరా? మనం ఏమనుకుంటామంటే మనకు మెలకువ రాగానే, స్పృహ రాగానే ఇక మనం మాట్లాడుకుంటాం, మనతో మనమే మాట్లాడుకుంటాం. మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, లేఖనాలను పరిశోధించాలి. నోవాగులాగా దేవునితో నడవాలంటే వాయిదాలు వేస్తామన్నమాట. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. కొంతమంది అయితే పెద్ద తాడు కడతారు. ఎంత తాడంటే ఇక 2026 సంవత్సరం మే నెల వచ్చింది. ఈ మే నెలలో జనవరి నుంచి ఇప్పటిదాకా మంచిగా ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు, ఏది చక్కగా లేదు. పోనీ ఈ సంవత్సరం అంతా ఇక 2027వ సంవత్సరం 1వ తారీఖు నుంచే చూడు నేను ఎట్లా ప్రార్థన చేస్తా, ఎట్లా బైబిల్ చదువుతా, ఒక్క ఆదివారం మిస్ గాను, ఇక నేను చాలా చక్కగా బతుకుతా. పిచ్చితనం కాదా? మీ జీవం ఏ పాటిది? మీరు కొంచెం సేపు కనబడి అంతలోనే మాయమైపోతారు. నువ్వు చచ్చిపోతావు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెప్తుంటే నువ్వు 2027కు దారం కడతావా? ఏనాటి కీడు ఆనాటికే చాలు. మీరు నిన్నటి వారే అంటాడు. ఏనాటి కీడు ఆనాటికే చాలు. మనము నిన్నటి వారమే. నిన్న అనే ఒక రోజు మనం బతికాము 24 గంటలు, కానీ ఇయ్యల్లా అనే ఒక రోజు ఇంకా 24 గంటలు మనం ఉండలేదు. మనం అటు చూసుకోవాలన్నా ఇట, లేకపోతే 2027కు దారం కట్టాలన్నా? అందరూ చేస్తున్న పరిస్థితి ఇదే. లేవగానే ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, అంత మంచిగానే చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇక ఇవాళ ఇట్లా జర తిప్పలున్నది కదా. దేవునికి అన్నిరికేనే అన్నీ మా చూసుకుంటాడు ఆయన. ఇక రేపన్న ఎల్లుండన మంచిగా చేసుకుంటా కూర్చొని, అంటే ఎల్లుండి చుట్టపైన వస్తాడు, కొన్ని కోసి పెట్టే వరకల్లా పొద్దు దిగుతుంది. ఇక చూడు మళ్ళా అవతలెల్లుండి అయితే పక్కా దేవునికి టైం. అవతలెల్లుండి చక్కగా ఆయనే వస్తాడు ఇంటికి. మర్యాద చేయొద్దా, మాట్లాడద్దా? అప్పుడేమనుకుంటావు? రేపు. ఇవన్నీ వాయిదాలు మనం అసలే వేయొద్దు. ప్రతిరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మనతో? నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీళ్ళు చక్కబెట్టుకో. ఇది రోజు ఇదే మెలకువ రాగానే ఇలా నాకు ఆఖరి రోజు అనుకోవాలి. ఆ మైండ్ ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటావు. నిజంగానే తెలిసింది అనుకో, నిజంగానే తెలిసింది నువ్వు చచ్చిపోతావు, బతకవు, అయిపోయింది ఈరోజు నీ పని అంటే, ఆ రోజు మాత్రం చాలాసేపు ప్రార్థన చేస్తారు. ఆ రోజు చాలాసేపు బైబిల్ చదువుతారు. ఇష్టం వచ్చిన పాటలు కదా మంచిగా పాడుకుంటారు. ఎందుకు? ఇంకా నేను వెళ్ళిపోతా కదా. అట్లా అనుకోకపోతే మాత్రం ఆ రోజు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, ఒక పాట కూడా పాడరు. ఎందుకంటే రేపు ఉంది కదా, ఎల్లుండి ఉంది కదా. ప్రభునందు ప్రియులారా, ఈ విషయంలో ఎలాగ ఉండాలి మనం? మందిది మంగళవారం, మనది సోమవారం అన్నట్టు ఉండాలి. మంది అయితే మంగళవారం ఉంటారు, కానీ నేనైతే సోమవారంలో ఉన్నా కాబట్టి ప్రార్థన చేసుకోవాలి.
మరి మంగళవారం చూడవా? మంగళవారం చేసుకోవచ్చు కదా. మంగళవారం మందిది, సోమవారమే నాదని ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవునితో నడవాలి. ఇది ఏ రోజుకు ఆ రోజు మనము తప్పకుండా చేసుకోవలసిన దేవభక్తి సాధన. ఎన్ని లేఖనాలు చదువుకున్నాం మనం? ఏదన్నా ఇతరులాగా పర్మనెంట్గా ఈయనే వాతకపోయి ఉంటామని బైబిల్ చెబుతుందా? ఎన్ని చదువుకున్నాం మనం చెప్పండి? కాలము సంకుచితమై ఉన్నది, లోకపు నటన గతించుచున్నది, భూమి దాని కృత్యాలన్నీ కాలిపోతాయి, దేవుడు మనుషులను మంటికి మార్చుచున్నాడు, నరులార తిరిగి రమ్మని పిలుచుచున్నాడు, లోకులందరూ పోవుచున్న మార్గంలో నేను పోతున్నానన్నాడు. నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, నీళ్లు చక్కబెట్టుకో. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇవన్నీ బాగా మైండ్లో ఉండి బుర్రకెక్కించుకొని ప్రతిరోజు కూడా మనకు మెలకువ రాగానే ఈరోజు నాకు ఆఖరి రోజు అనుకుంటేనే, ఆ మైండ్ ఉంటేనే చేయవలసినంత ప్రార్థన చేసుకుంటావు, చదవవలసినంత బైబిల్ చదువుతావు, స్తుతించవలసిన విధంగా దేవుణ్ణి స్తుతిస్తావు. అనోకులాగా నోవాహులాగా ఆ రోజంతా దేవునితో నువ్వు నడవగలుగుతావు. అయిపోయింది ఈరోజు చాప్టర్ క్లోజు. నిజంగా స్వయంగా ఊహించుకోండి ఒకసారి, యేసుప్రభు వచ్చి స్వయంగా నిన్ను చూస్తూ నీతో మాట్లాడి, నువ్వు మరణం అయిపోతావు, ఈరోజు నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే ఆ రోజు మొత్తం దేవుని దగ్గరనే కూర్చుంటారు. కూర్చోరా? నిజంగా చెప్పండి, పోతారా? పత్తి కలవడానికి నాటేస్తానికి పోతారా? ఎందుకు పోతారు? అయిపోయింది ఆఖరి డేటు అని చెప్పి రోజంతా దేవుని దగ్గరనే గడుపుతారు. మరి ఎక్కడ పోతుంది మనది? మనం పెద్ద తాడు కడుతున్న మాడికి ఇంకా 10 ఏళ్ళు, ఇంక 20 ఏళ్ళు బతుకుతా, ఇంకా 30 ఏళ్ళు బతుకుతా అని మనం అతిశయపడుతున్నాము. దేవుడేమో పిచ్చోడ, రేపు ఏం జరుగుతుందో, ఇంకా రేపు కాదు రాత్రి అన్నాడు ఆ ధనవంతునితో. బాగా పంటలు పండినాయి, కొట్లు బాగా పెద్ద గట్టి నింపి రాత్రి పడుకునేటప్పుడు ప్రాణంతో చెప్తున్నాడు. దావీదేమో, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దావీదు చెప్పుకుంటుంటే, వాడేమని చెప్పుకున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖపడుము, ఎందుకంటే అనేక సంవత్సరాలకు సరిపోయేంత ధాన్యము సమకూర్చుకున్నానని తన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు దేవుడేమన్నాడు? వెర్రివాడా అంటే అర్థం ఏంటి? ఓరి పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది. వీడు ఎప్పుడు అనుకుంటున్నాడు? 10-10:30కి అనుకుంటున్నాడు. ఏమని? 10-10:30కి ఏమనుకుంటున్నాడు? రాత్రి నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖపడుము, అనేక సంవత్సరాలకు సరిపడే ఆస్తి ధనము సమకూర్చుకున్నాను. వీని పానం ఎప్పుడు పోతుంది అంటే 1 గంటకు. వీని పానం ఎప్పుడు పోతుంది? 1 గంటకు. వీడు ఎప్పుడు చెప్పుకుంటుండేది? 10:30 అంటే ఎంత? 10:30కు వాడు చెప్పుకొని మురిసిపోయి, రేపు నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, అదంతా ఊహించుకుంటాడు కదా వాడు. అట్లా ఊహించుకొని పడుకునే వరకల్లా 12:30 అవుతుంది. ఇట్లా కళ్ళు మూసుకొని గురక పెడతాడో లేదో హార్ట్ అటాక్ వచ్చి అట్టిపోతాడు. కనుక దేవుడు చెప్పింది మనకు బుర్రకెక్కాలి. ఎంతసేపటికి మనకు అన్నీ తెలుసు అనుకుంటాము. ఈ లేఖనం ఎరికే, ఆ లేఖనం ఎరికే కదా. ఇక మీదట భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా. కొంతమంది కోపం వస్తుంది ఇట్లా చెప్తుంటే. ఎప్పటికిదే చెప్తాడేమో ఈ పాస్టర్, నేను భార్యలే కాదా, నేను భార్యలేమవుతుంది, ఉన్నా కానీ లేనట్టుగా అంటాడు అని కోప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అది నేను రాసినా, నేను చెప్పినా. అపోస్తలుడు పౌలు రాసిండు, దేవుడు రాయమన్నాడు, నా మీద పంచాయితీ ఏంది? ఆ చెప్పింది కూడా మంచి కోసమే చెప్పిండు. మీ పరిస్థితి ఇట్లున్నది కనుక మీరు
లోకంతో కట్టెతో నీళ్లు ముట్టుకున్నట్టు మీరు ఉండండి, ఈ లోకపు నటన గతించుచున్నదన్నాడు. ప్రభునందు ప్రియులారా, హిజ్కియాతో చెప్పిన మాట కంటే కూడా ఇంకా కొంచెం ఘాటైన మాటని చెప్పిండు దేవుడు. నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు అంటే ఆయనకు ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఆయనకు ఒక రోజు టైం ఇచ్చాడు. ఒక రోజు అంటే 24 గంటలు. ఇంకా మనతోటి ఏమన్నాడు? మీ జీవం ఏ పాటిది కాదు, మీ జీవం మరి చాలా గొప్పదని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు, కొంతసేపు అంటే ఎంత? కొంతసేపు అంటే చాలా తక్కువది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలను కొంతసేపు అంటాం మనం. 5-6 గంటలు అయితే కొంతసేపు అంటామా? నువ్వు ఇంట్లోనే కూర్చొని ఇట్లే ఉండు, నువ్వు నేను కాసేపట్లో కొంతసేపులో వస్తా అంటే 6 గంటలకు వచ్చిండు అనుకో, కొంతసేపట్లో వస్తా అని చెప్పి 6 గంటల అని కోపడరా? కొంతసేపు అని చెప్పిపోతే 10-15 నిమిషాలు రావాలి, అప్పుడే దాని అర్థం. మనం కనబడేది ఎంతసేపు? కొంతసేపు. ఆ తర్వాత అంతలోనే అంటే అది ఇంకా ఈ కొంచెం సేపు అనేదానికి కూడా తక్కువనే. నిజంగా ప్రతిరోజు కూడా లేవంగానే ఇది నాకు లాస్ట్ రోజు అనుకుంటే ఇక దేవుని కొరకు హ్యాపీగా మనం బతకగలుగుతాం. అప్పుడు ద్వేషం ఉండదు, పగ, ప్రతీకారం, కక్ష. గిట్టనోళ్ళు ఉంటే కనబడితే కూడా వాళ్ళ మీద అసూయ రాదు. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా కదా, ఇక ఆమె మీద నాకెందుకు పగ, ఈ కుస్తీ పట్టుడు ఎందుకు అనుకుంటారా? అనుకోరా? ఎవరు సపోర్ట్ చేయరు. ఈరోజే నాకు లాస్ట్ డే అంటే ఏమన్నా కపటము, ఈర్ష్య, ద్వేషం, పగ ఉంటుందా? ఎవరో సాతాను, దయ్యం, పిశాచి అంటాం చూడు, అటువంటి లక్షణాలు ఉన్నోళ్ళకే అది వేరే రకంగా అనుకుంటారు. ఎట్లాగ నేను పోతున్నా, వేసేపోతా దీన్ని, ఎట్లా పోతున్నా నేను, నువ్వు బతకవన్నాడు దేవుడు, నువ్వు చచ్చిపోతావన్నాడు. ఇన్ని రోజులు నేను మరి ఇట్లా చేసినా కాబట్టి ఇంత పగ పెట్టుకొని ఇంత చేసి వేసేయకపోతే ఎట్లా పోతున్నా, ఎట్లయినా పోతున్నా కాబట్టి వేసుకొనే పోతా అనేటోళ్ళు వాళ్ళు ఇక సాతాను సంబంధులు వాళ్ళు. కానీ దేవుని సంబంధులు అయితే ఇంకెవరికైనా సారీ చెప్పకపోతే కూడా పోయి నన్ను క్షమించు, నేను గిట్లా అన్న నిన్ను అంటారు. వాళ్ళు పరిచయం అవుతారు. అరే గిట్లా వచ్చి నాకు సారీ చెప్తుంది, పోయే సంగతి ఆమెకు తెలియదు. మనం ప్రతిరోజు కూడా ఈరోజే నాకు లాస్ట్ డే అనుకుంటే ఎక్సలెంట్ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఇది బైబిల్ చెబుతున్న ఉపదేశం, సందేశం. మా చిన్నమ్మ కొడుకు, వాని పేరు సుధాకర్. రాత్రి పడుకున్నాడు, నిద్రలోనే పక్షవాతం వచ్చేసింది. ఆ పక్షవాతం వచ్చింది కూడా వానికి మెలకువ వచ్చేదాకా తెలియదు. 6-7 గంటలకు మెలకువ వస్తుందా? 6-7 గంటలకు మెలకువ రాగానే రోజు లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తాడు కదా, కానీ లేద్దామంటే లేవస్తలేదు. రాత్రి పడుకున్నాడు మంచిగానే. ఏ రాత్రి వచ్చిందో పక్షవాతము, పొద్దున మెలకువ రాగానే లేద్దామంటే లేవడానికి వీల్లేని పరిస్థితి. మరి లేపారు, బాత్రూమ్ తీసుకెళ్ళారు. ఆ తర్వాత హాస్పిటల్, సిద్దిపేట, గజ్వేళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్, నిమ్స్, ఇవన్నీ తిప్పారు. బ్రెయిన్లో సర్జరీ చేయాలనుకున్నారు, సర్జరీ చేశారు. రెండవసారి మళ్ళీ దాన్ని అది ఓకే అయిందా లేదా చూడాలి. అందుకోసం మరి
ఫిజియోథెరపీ చేయాలని సికింద్రాబాద్ హాస్పిటల్లో చేర్చారు, అక్కడ ఉన్నారు. రోజు రోజుకు పరిస్థితి విషమించిపోయి మళ్ళీ స్కానింగ్ చేసి ఆ ఆపరేషన్ చేసింది కూడా ఇంకా చిన్న మెదడుకు ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఉంటే ఏమీ లాభం లేదని ఇంటికి తీసుకొని పొమ్మన్నారు. రాత్రి తీసుకొచ్చారు. శ్వాస మాత్రమే ఉంది. ఎప్పుడు ప్రాణం వెళ్ళిపోతుందో తెలియదు. హార్డ్ వర్కర్ వాడు. వ్యవసాయం కానీ కూలి పని కానీ చేయడంలో దిట్ట. అంత గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? చుట్టూ కూర్చొని అందరం ఏడుస్తూ బాధపడుతూ ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో ఆ వెళ్ళిపోయే ప్రాణం కోసమే కాసుకొని చూస్తున్నట్టు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలియదు. అంతే భక్తి జీవితంలో మనం చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరడానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆగకుండా మనం కొనసాగుతూ ఉండాలి. దేవునితో అనుక్షణం నడుస్తూనే ఉండాలి. దేవుడు ఎప్పుడైనా మనల్ని తీసుకుపోను, ఆయన ఇష్టం. సుధాకర్ ఒక్కని సంగతి కాదు, ఇటువంటి వందలు వేలు మన చుట్టుపక్కల జరుగుతున్నాయి. మరి మనము కూడా మానవ సమాజంలోనే ఉన్నాం, మనుషులందరిలోనే ఉన్నాం. మరి ఇలా జరిగినప్పుడు డాక్టర్లు రిపోర్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, దేవుడు కనికర పడితే తప్ప మనిషి దక్కడని. మరి మా యొక్క ఫ్యామిలీలో 4 అక్కచెల్లెళ్ళకు, మరి మేము 4, మా రెండవ చిన్నమ్మకి 2 కొడుకులు, మూడవ చిన్నమ్మకు 1 కొడుకు, 4వ చిన్నమ్మకు 1 కొడుకు. అందరం బాగానే ఉన్నాం అన్నాడు వాడు. ఇప్పుడు వాడు ఒక్కడు దూరం అయిపోతున్నాడు అనేది తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. ఒక క్యాండిడేట్, ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ నుంచి డిలీట్ అయిపోతున్నాడు. కాబట్టి బైబిల్ ఉపదేశం కూడా అదే. మన పరిస్థితి కూడా అటువంటిది. ఏదో దేవుడు కనికర పడ్డాడు, ఇప్పటికీ సజీవులో ఉన్నాం, మంచిగా ఉన్నాం, మంచిదే, ఆయన కటాక్షం. కానీ భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవభక్తి సాధన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు కూడా ఈరోజు నాకు లాస్ట్ డే అనే బతికేసేయాలి. ఇలా బతకడం ద్వారా మనలో కపటం ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు, పగ ఉండదు, కక్ష ఉండదు. దేవునితో అనుసంధానమై ఉంటాము. సాటి మనుషులతో చాలా ప్రేమగా ఉంటాము. ఇటువంటి భక్తి సాధన మనమందరము చేయడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు పంపిన ఉపదేశం, సందేశం మనలో నిలిచి ఫలించున్నట్లు దేవుని సేవకులు పౌలు ప్రార్థనలో నడిపిస్తాడు. మనమందరం ప్రార్థనలో ఏకీభవించుదాం.